నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలను విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. లోక్సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. అచ్చ తెలుగులో కిషన్ రెడ్డి, సంజయ్, రామ్మోహన్ పేమసాని సహా మాతృభాషలో 17 మంది ఎంపీల ప్రమాణ స్వీకారం. పంచకట్టుతో పార్లమెంటుకు హాజరైన కిషన్ రెడ్డి. ఇక్కడ ఫోటో వేయలేదు కానీ ఎమర్జెన్సీ ఓ మచ్చ, ఆ చీకటి రోజులను మరోసారి చూడొద్దనే మా ప్రయత్నం, బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అవసరం. ప్రమాణ స్వీకారానికి ముందు ప్రధాని మోదీ వ్యాఖ్య. దేశంలో గత 10 ఏళ్లుగా అప్రకటిత అత్యవసర పరిస్థితే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ధ్వజం. ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దేశంలో ఎమర్జెన్సీ విధించి మంగళవారంతో 50 ఏళ్లు పూర్తవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమర్జెన్సీ ఓ మచ్చ. అయితే ఎమర్జెన్సీకి సంబంధించి దేశంలో ఈ మొన్న లోక్సభ ఎన్నికలను పరిశీలించినాం కదా. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే 50 సంవత్సరాల క్రితము 1947లో భారతదేశానికి స్వతంత్రం వస్తే 28 సంవత్సరాలలో నెహ్రూ బిడ్డగా ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి అకాల మరణంతో ప్రధానమంత్రిగా వచ్చినటువంటి ఇందిరాగాంధీ దేశంలో తన మాట చెల్లుబాటు కావడం లేదని, లేదంటే అప్పటికే బంగ్లాదేశ్ పైన మిగిలినటువంటి రాజభరణాల రద్దు, ఇట్లాంటి బ్యాంకుల జాతీయకరణ, ఇట్లాంటి కొన్ని అంశాలను తీసుకోవడంతో దేశంలో తన పేరు ప్రఖ్యాతులు పెరిగాయనటువంటి గర్వంతో అనుకోవచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు. అప్పటికి ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ ఒక షాడో ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నాడనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అప్పటికే ఆమె ఎన్నిక చెల్లదంటూ కోర్టులో తీర్పు రావడంతో ఏకంగా భారతదేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనేటువంటి స్థాయిలోకి వెళ్ళినటువంటి దాంట్లో విచిత్రం ఏమిటంటే నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సింది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుందని, రాజ్యాంగాన్ని అవమానపరుస్తుందని, దేశంలో ఎన్నికల ప్రచార సరళి జరగడం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి వాదన. దేశంలో ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క సరళి, లేకపోతే వాళ్ళ అవసరాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆకాంక్షలు ఎట్లా ఉంటాయంటే 1977లో ఈ ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత 2 ఏళ్లలో జనతా పార్టీ అందరూ ప్రతిపక్షాలు కలిసి జనతా పార్టీ అనేటువంటి కొత్త ప్రయోగం చేసిరు. జనతా పార్టీ అందులో ఉన్నటువంటి పార్టీల మధ్యన కొట్లాటలతోటి, లుకులుకులతోటి ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఏ ఎమర్జెన్సీ ద్వారా అయితే ప్రజలంతా కూడా ఇబ్బంది పడ్డారో, ఏ ఎమర్జెన్సీ ద్వారా అయితే దేశంలో రాజ్యాంగం అనేటువంటి ప్రజాస్వామ్యం అనేటువంటి అంశాలన్నింటినీ కూడా చీకటి రోజులను చెప్పుకున్నారో, జనతా పార్టీ కూలిపోయిన వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఘన విజయం సాధించారు. అంటే కేవలం 2-2.5 సంవత్సరాలలో మొత్తం పూర్తిగా ఎమర్జెన్సీ అనేటువంటి చీకటి రోజులను ప్రజలు మర్చిపోయారా, లేదంటే ఆమె బలవంతురాలు, మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఏమీ చేయలేరు అనేటువంటి దానికి వెళ్ళారా? అంటే ప్రజలను కష్టపెట్టినా కూడా ఎమర్జెన్సీతో ప్రజలకేం సంబంధం, మాకేమిటి, రాజ్యాంగంతో సంబంధం ఏమిటి అనేటువంటి మాటలు మాట్లాడుకున్నారా? ప్రజల యొక్క ఆలోచన విధానంలో ఏ విధంగా ఒకేసారి మారుస్తారు అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ. దేశంలో ఎన్నికల సరళికి అదొక పెద్ద ఉదాహరణ. మళ్ళా ఇదే కాంగ్రెస్ పార్టీ, ఎమర్జెన్సీ విధించినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడాలంటూ మొన్న ఎన్నికల్లోకి వెళ్ళింది. రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మారుస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందనేటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మినటువంటి విధానం చూస్తుంటే దేశంలో ప్రజల యొక్క విధానం, ఆలోచన విధానం, ఓటు వేసేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనడానికి అదొక ఉదాహరణ. ప్రజలకు ఏం కావాలి అంటే వాళ్ళని ఎంత హింసించినా అక్కరలేదు, ఏ ఇబ్బంది లేదు. నిజానికి అదే జరిగితే ఈ అంశం పైన దేశంలో ఏ ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు, రాష్ట్రాల వారీగా తేడా ఉంటుంది, ప్రాంతాల వారీగా తేడా ఉంటుంది, భాషల వారీగా తేడా ఉంటుంది, మతాల వారీగా కూడా వేరుగా ఉంటుందనడానికి అదొక ఉదాహరణ. ఎన్నికల గీటురాయి, ఎన్నికల్లో గెలుపే ప్రభుత్వాలకు గీటురాయి కాబట్టి, ఎన్నికల ప్రజాస్వామ్యంలో భారతదేశం ఉంది కాబట్టి
ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి అనడానికి దేశంలో ఒక వర్గాన్ని ఓటర్లుగా చీల్చడానికి అవకాశం ఉంటుంది, ఇంకొక వర్గాన్ని మాత్రం ఓటర్లుగా చీల్చడానికి, కులాలుగా చీల్చడానికి అవకాశం లేదు అనడం అనేటువంటిది 75 సంవత్సరాలుగా అవకాశం వచ్చిన ప్రతిసారి రుజువవుతూనే ఉన్నది. పేదరికం అనేటువంటిది ఎన్నికల్లో ఎవరికి కొలమానము, అభివృద్ధి అనేటువంటిది ఎవరికి కొలమానము, నిరుద్యోగము, ద్రవ్యోల్బణము, లేకపోతే ధరల పెరుగుదల అనేటువంటిది ఎవరికి అవసరము అనేటువంటిది స్పష్టంగా ఈ దేశంలో ఏ సమస్యలున్నా ఒక వర్గం తన వర్గ ప్రయోజనాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని అందులో పేద, బిక్కి, చదువున్నవాడు, చదువు లేనివాడు, అవసరం ఉన్నవాడు, అవసరం లేనివాడు, ప్రభుత్వ పథకాలు తీసుకున్నవాడు, తన వ్యతిరేక ప్రభుత్వం ఉన్నా సరే ప్రభుత్వ పథకాలు తీసుకున్న వాళ్ళు, ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు, లేదా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందని వాళ్ళు, ఒక వర్గంలో ఉండేటువంటి వాళ్ళు ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు, ఆ వర్గానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి అంశాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇంకొక వర్గంలో కులాల వారీగా, వర్గాల వారీగా, ఇంటి పేర్ల వారీగా, లేదంటే ప్రాంతాల వారీగా ఈ ఒక వర్గమేమో దేశంలో జమ్మూలో ఉన్న, కాశ్మీర్లో ఉన్న, కన్యాకుమారిలో ఉన్న, అస్సాంలో ఉన్న, గుజరాత్లో ఉన్న, లేదంటే దేశం అవతల ఉన్నా సరే వాళ్ళ ఆలోచన విధానం అంతా ఒకే విధంగా ఉంటుంది. వాళ్ళకు ఎమర్జెన్సీతో సంబంధం లేదు, వాళ్ళకు మంచితో అక్కర్లేదు, చెడుతో అక్కర్లేదు. దేశమంతా కూడా ఒక చోట ఏదైనా జరిగితే దేశమంతా కూడా అదే చర్చ జరుగుతుంది. అది ఆ వర్గ ప్రయోజనాలు మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఓట్లు వేస్తారు. కానీ మిగిలినటువంటి 80%, 85% ఉన్నటువంటి ప్రజలంతా కూడా 80 రకాలుగా చీలిపోవడానికి అవకాశం ఉంటుందనడానికి ప్రతి ఎన్నిక ఒక రుజువుగా మారుతున్నది. ఒక అంశంలో తీవ్రంగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి ఒక వర్గం వాళ్ళ కోసం ఎంత ప్రయత్నం చేసినా అంటే అభివృద్ధి ఒకటే గీటురాయి కాదు అనడానికి, అభివృద్ధి చేస్తేనే ప్రజలు ఓటేస్తారు అనడానికి ఎక్కడ కూడా. అయితే ఏ వర్గం అయితే తమ వర్గ ప్రయోజనాలను మాత్రమే చూస్తుందో, ఇంకొక వర్గం తమ వర్గ ప్రయోజనాలు నెరవేర్చినా కూడా తాత్కాలికమైనటువంటి కొన్ని భావోద్వేగాలకు లోనై, తాత్కాలికమైనటువంటి అవసరాలకు లోనై, ఒక వర్గమేమో దేశం యొక్క అవసరాలను కూడా పట్టించుకోదు, ఇంకొక వర్గమేమో దేశానికి మాకు సంబంధమే లేదన్నట్టుగా వ్యవహారం చేస్తుంది. ఇట్లా దేశంలో ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని మట్టిలో కలపడమా, దాన్ని అవమానించడమా, చీకటి రోజులు అనడమా, ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి సందర్భాలను చూస్తే మీరు యూట్యూబ్లో సినిమాలు చూసినా, లేదంటే సినిమాలను చూసినా, చరిత్ర పుస్తకాలు చదివినా ఇందిరాగాంధీ ఏకపక్షంగా అప్పుడున్నటువంటి సిపిఐ మద్దతు ప్రకటించింది ఎమర్జెన్సీకి. ఆ తర్వాత నేను ఎమర్జెన్సీకి మద్దతు ప్రకటించడం పైన విచారణ వ్యక్తం చేస్తున్నామనేటువంటి మాట కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా చెప్పింది. కానీ కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎమర్జెన్సీ అనేటువంటిది చీకటి రోజులు అని ఏ ఒక్క రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కనీసం క్షమాపణనో విచారణనో కూడా వ్యక్తం చేయనటువంటి పార్టీ. మరి అంత పెద్ద ఎమర్జెన్సీ దేశానికి చీకటి రోజులు అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఎందుకు గెలుస్తుంది? గెలవకూడదు కదా. కాంగ్రెస్ పార్టీ వస్తే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ప్రకటించవచ్చు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ కుటుంబం యొక్క పెత్తనమే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే అది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినా సరే వాళ్ళ పెత్తనమే జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆ కుటుంబం మాత్రమే పనిచేస్తుంది, ఆ కుటుంబం కోసమే పార్టీ పనిచేస్తున్నటువంటి విషయాన్ని స్పష్టంగా దేశ ప్రజలందరికీ తెలిసినా కూడా ఎందుకు ఓటేస్తున్నారంటే ఓటింగ్ ప్యాటర్న్లో ఒక అంశం ఏది ప్రభావితం చూపిస్తుంది అనడానికి, ఎన్నికల్లో ఓటములు గెలుపులు ఏ అంశాలపైన ఆధారపడి ఉంటాయని చెప్పడానికి, దేశంలో ప్రజలు ఏ అంశాలకు లోబడి ఏ అంశాలకు ఆశపడి ఓటేస్తారనడానికి ప్రత్యేకమైనటువంటి మచ్చుతునక. అందుకే ఒక వర్గమేమో దేశంలో ఏ మూలన ఉన్నా సరే ఒకే విధంగా ఆలోచిస్తుంది, ఇంకొక వర్గమేమో మెజారిటీ వర్గం అనుకునేటువంటి వాళ్ళేమో దేశంలో 80 రకాలుగా 100 రకాలుగా అవసరమైతే 1200 రకాలుగా కూడా ఆలోచించేటువంటి విధానం ఉంటుంది. ఎందుకు జరిగింది అనేటువంటిది దేశ ప్రజలంతా కూడా ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకుల ద్వారా చర్చ లేబట్టాల్సినటువంటి అవసరం మాత్రం మనకుంది.
చరిత్రను మర్చిపోయేటువంటి అంశం కాదు. చరిత్రలో కొన్ని కలిసిపోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినటువంటి చెప్పడానికి ఉండదు. కొన్ని చరిత్ర గుర్తు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తు బాగుండాలంటే చరిత్రలో జరిగినటువంటి తప్పులను ప్రతిసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎమర్జెన్సీ, మరి ప్రజాస్వామ్యం అనేటువంటి మాటకు అర్థం లేకుండా జరిగినటువంటి ఎమర్జెన్సీని అయ్యో మనం చూడలేదు కదా, మనం చూడని వాటి కోసం ఎందుకు మాట్లాడాలి? కానీ చరిత్రలో ఏం జరిగింది, ఈ దేశంలో ఏం జరిగింది, మరి ఎవరో అందుకే ఇట్లాంటి మాటలే, ఏది మనం చూడలేదు కదా, మనం అనుభవించలేదు కదా, దాంతో మనకెందుకు అనుకుంటే ఈ దేశం మీద దండయాత్ర చేసి 700-800 సంవత్సరాల క్రితం తొలిసారిగా అఖండ భారతదేశం మీద, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉన్నటువంటి భారతదేశం మీద ఒక 1300 సంవత్సరాల క్రితమో 1000 సంవత్సరాల క్రితమో జరిగినటువంటి దాడులు, ఆ దాడి 1400 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక వివాదం మొదలయ్యి గాంధార దేశం పైన, ఆఫ్ఘనిస్తాన్ పైన మొదలైనటువంటి దాడి ఎవరు మొదలుపెట్టారు, ఎట్లా మొదలుపెట్టారు? మరి చరిత్రను మర్చిపోతే ఎట్లా? మర్చిపోదామా? దేశం మీద దండయాత్ర జరిగి ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించినటువంటి వాళ్ళ గురించి మర్చిపోదామా? అట్లా మర్చిపోతే మరి ఈ చరిత్ర ఎక్కడికి ఆగిపోవాలి? చరిత్రలో జరిగినటువంటి తప్పులు మంచి చెడును పట్టుకొని చూస్తాం కదా. రామాయణం అనేటువంటి ఒక చరిత్ర, మహాభారతం అనేటువంటి ఒక చరిత్ర మనం ఈ దేశంలో ఎందుకు చదువుకుంటున్నాం, ఎందుకు చూస్తున్నాం? ఆ చరిత్ర అవి ఏదో పుక్కిటి పురాణాలు కాదు, జరిగినటువంటి చరిత్ర, ఇతిహాసాలు, అవన్నిటిని కూడా మనం ఎందుకు ఈ రోజుకి ఆచరిస్తున్నాం? అంటే మంచి చెడు ఏమిటి అనేటువంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు నిర్ణయించబడి ఉన్న తర్వాత ఏ తప్పులైతే చేయకూడదని చెప్పారో ఆ తప్పులు చేయడం ద్వారా ఈ దేశము దండయాత్రలకు గురై, విదేశీ పెత్తనాలకు గురై, ఈ దేశం దోపిడీకి గురై ఏ అంశాలైతే జరిగాయో ఆ చరిత్ర నుంచి, తప్పుల నుంచి మంచిని ఎంచుకోవడంలో ప్రజలు ఎందుకు విఫలమవుతున్నారు? ఇంకా తాత్కాలికమైనటువంటి అంశాల కోసం, అవకాశాల కోసం మాత్రమే మాట్లాడుతూ భవిష్యత్తులో మన బిడ్డల యొక్క భవిష్యత్తును ఎందుకు తాకట్టు పెడుతున్నామనేటువంటి విషయంలో అయితే ఇది వర్గ ప్రయోజనం మాత్రమే చూస్తుందా, దేశ ప్రయోజనం అవసరం లేదా అనేటువంటి చూస్తే నిన్న రాహుల్ గాంధీ గారు ఈ రాజ్యాంగాన్ని చూపించడం అనేటువంటిది సరిగ్గా ఎమర్జెన్సీకి 50 రోజుల సందర్భంలో ఈ ఫోటో యాప్ట్గా కనబడింది. 50 సంవత్సరాల క్రితం ఇదే రాజీవ్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ గారు ఇదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అర్ధరాత్రి వేళ జూన్ 25న అర్ధరాత్రి వేళ 50 సంవత్సరాల క్రితము దేశంలో ఎమర్జెన్సీని, అత్యవసర పరిస్థితి అంటే ఏం జరిగింది? ఎవరైనా సరే ప్రశ్నించడానికి లేదు, ఎవరైనా సరే మాట్లాడడానికి లేదు, ఏం చెబితే అది మీడియాలో రాయడానికి లేదు, మీడియాలో ఉండేటువంటి జర్నలిస్టులను లోపలేశారు, ప్రతిపక్ష నాయకులను, మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళను, అద్వానీ లాంటి వాళ్ళను, వాజ్పేయి లాంటి వాళ్ళను, దేశంలో రాజకీయ ఖైదీలతో దేశంలో ఉన్నటువంటి జైళ్ళన్నీ నిండిపోయినాయి. ఇక్కడే పక్కన ఉన్నటువంటి ముషీరాబాద్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అనుభవాలను మనం చూస్తున్నాం. సరే, ఆ తర్వాత ఏ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేశారో వాళ్ళంతా మళ్ళా రాజకీయ అవసరాల కోసం ఇందిరాగాంధీ పంచన చేరినటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడలేము. అయితే ఒక్కసారి ఎమర్జెన్సీని వేశారు కాబట్టి ఆ తర్వాత పోనీ క్షమాపణలు చెప్పారా? చెప్పలేదు. మరి ప్రజలు ఎందుకు తిరిగి ఎమర్జెన్సీని విధించినటువంటి ఇందిరాగాంధీని గెలిపించారు అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఎవరు సమాధానం చెప్పాలి? సరే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ను గెలిపించారంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని అనుభవం లేనటువంటి వాళ్ళంతా ఓటేస్తున్నారేమో అనుకోవచ్చు. ఆ తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపించారు? విచిత్రమైనటువంటి కొన్ని ఉదాహరణలు చూస్తుంటే అర్థం కావు అవన్నీ కూడా. ఎట్లా గెలిపించారంటే ప్రజల ఆలోచన విధానం ఏమిటి, ప్రజలకు కావాల్సింది ఏమిటి అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి 50వ ఏడాదిలోకి ఎమర్జెన్సీ విధించి మంగళవారం నాటికి 49 ఏళ్లు పూర్తి కానుంది. ప్రధాని ఇందిరాగాంధీ ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకం కావడంతో రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిస్తున్న విషయం తెలిసిందే. 1975 జూన్ 25 అర్ధరాత్రి నాటి ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిరా ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ కార్యకలాపాలకు దూరంగా ఆమె ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పేదలకు లబ్ధి కలిగించే పురోగమన చర్యలు తాను ప్రారంభించినప్పటికీ
బలమైన కుట్ర మొదలైందని ఇందిర ఆరోపించింది. ఆమెను తొలగించేందుకు దేశవ్యాప్త ఉద్యమానికి జయప్రకాష్ నారాయణ జేపీ పిలుపునిచ్చారు. విపక్షాలను జేపీ, అద్వానీ, వాజ్పేయి, మొరార్జీ దేశాయ్ సహా అనేక మంది ఎమర్జెన్సీ సమయంలో ఖైదు చేశారు. పత్రికా స్వేచ్ఛపై కోత సహా అనేక రకాలుగా ఆంక్షలను కారమైన ఎమర్జెన్సీని ముగిస్తూ ఎన్నికలను నిర్వహించబోతున్నట్లు 1977 జనవరి 18న ఇందిరాగాంధీ ప్రకటించారు. ఆ ఏడాది మార్చి 16 నుంచి 20 వరకు ఎన్నికలు నిర్వహించి 21న అత్యయిక పరిస్థితిని ఎత్తివేశారు. దాదాపుగా 19 నెలల పాటు భారతదేశం చీకటి కాలంలో మగ్గిపోతే మరి ఈ తరం వాళ్ళు, వచ్చే తరం వాళ్ళు, నిన్నటి తరం వాళ్ళు ఏం దాని నుంచి నేర్చుకున్నారు? కేవలం ఈ ఒక్క పుస్తకం రాజ్యాంగాన్ని మారుస్తారు అనేటువంటి చేసినటువంటి ఏకైక ప్రచారాన్ని ప్రజలు ఏ విధంగా నమ్మారు? 10 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ పాలన అత్యయిక స్థితిలో ఉన్నదా? ఇందిరాగాంధీ చేసినటువంటి అత్యయిక స్థితికి దీనికి పోలిక ఉన్నదా? అప్రకటిత ఎమర్జెన్సీ అని మల్లికార్జున ఖర్గే గారు చెప్పడం అనేటువంటిది కొంత విడ్డూరమైనటువంటి అంశమే. సరే, అవసరాల కోసం ఏది చేసినా ఎక్కడున్నా బాగానే ఉంటుందేమో లేండి, కానీ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి అంశంలో బాధ్యతాయుతమైన విపక్షం అవసరమైనటువంటిది. స్వాతంత్రానంతరం వరుసగా 3వసారి ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం గొప్ప విషయమని, దేశ చరిత్రలో ఇది 2వసారి మాత్రమేనని, 60 ఏళ్ల తర్వాత మళ్ళీ అటువంటి అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇది చాలా పవిత్రమైన రోజని, కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని సభ్యులకు ఆయన సూచించారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించింది ఎవరు? రాజ్యాంగాన్ని మంటగలిపింది ఎవరు? 352 అధికారాలను ఉపయోగించింది ఎవరు? దేశంలో ఎక్కువ సార్లు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను, ఇవాళ మోడీ వస్తే ఈడీ వస్తుంది, మోడీ వస్తే సిబిఐ వస్తుంది, బీజేపీ వచ్చిన తర్వాత ఈడీ. అసలు ఇందిరాగాంధీ హయాంలో, నెహ్రూ హయాంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను లిప్తపాటులో పడగొట్టినటువంటి సర్కారులు ఏమిటి? నరేంద్ర మోడీ సర్కారు వచ్చిన తర్వాత ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రాష్ట్రపతి పాలన విధించలేదు. ప్రభుత్వాలు పడిపోవడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడానికి, నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల ప్రభుత్వాలు పడిపోవడానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇప్పటిదాకా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఇప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఇప్పటికీ అక్కడ అప్రకటిత ఎమర్జెన్సీ లాగానే ఇప్పటికీ అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఊచకోతకొస్తున్నారు. బీజేపీకి ఓటేసినటువంటి ప్రజల ఇండ్లను తగలబెడుతుంటే, ఆ ప్రజలను కొడుతుంటే, ఆ ప్రజలు పోయి బీజేపీ కార్యాలయంలో ఇంకెక్కడో చోట పోలీస్ స్టేషన్లో తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ఈరోజు కూడా స్టిల్ టుడే లోక్సభ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇళ్లను దోచుకున్నారు. అనేక మంది అసలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అయితే బహిరంగంగా మహిళలను రేప్ చేసినటువంటి ఉదంతాలను మనం చూసినాం. అయినా సరే భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయింది, నిజంగా కూడా ఫెయిల్ అయింది ఆ విషయంలో. అట్లాంటి సందర్భాలు అక్కడ ప్రభుత్వాన్ని కూలదీసి రాష్ట్రపతి పాలన పెట్టాల్సినటువంటి సందర్భం అది నిజంగా కూడా. అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తలను, ఆ కుటుంబ సభ్యులను చూస్తుంటే రేప్ చేసినటువంటి సందర్భాలను ఇది ఎప్పుడో చీకటి రోజుల్లో కాదు, మొన్న 2 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత, సందేశ్ ఖాళీ లాంటి సంఘటనలు చూసిన తర్వాత పశ్చిమ బెంగాల్ అనేటువంటిది భారతదేశంలో ఉందా లేదనేటువంటి విషయం కూడా అర్థం కాని రాజకీయ కక్షలకు వందలాది మంది ప్రాణాలను పణంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి. లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను అదే పశ్చిమ బెంగాల్లో మర్డర్లు చేసినటువంటి, హత్యలు చేసినటువంటి, దోచుకున్నటువంటి, బెదిరించినటువంటి, కొట్టినటువంటి అనేక సందర్భాలను, ఉదంతాలను మనం ఎన్నికల తర్వాత చూస్తున్నాం, ఇప్పటికీ చూస్తున్నాం. ఈ రోజుకు అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊర్లను ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి స్థితులను మనం చూస్తున్నాం. మరి ప్రజాస్వామ్యంలో ఉన్నట్ట? మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం నుండి పశ్చిమ బెంగాల్లో ఎక్కడ రాష్ట్రపతి పాలన విధించలేదు? ఎందుకు విధించలేదు? ఒక బీజేపీ ఓడిపోవడానికి, బీజేపీకి సీట్లు తగ్గడానికి కారణం అదే.
ఎవరైతే బీజేపీని నమ్ముకుని ఆ పార్టీతో ఉన్నారో ఆ పార్టీ కార్యకర్తలను సేవ్ చేయలేకపోతుంది అనేటువంటి ఏకైక కారణం కాదంటారా? ఆ కారణం చేతనే పశ్చిమ బెంగాల్లో భయపడి ప్రజలంతా కూడా అక్కడ తృణమూల్ కాంగ్రెస్కు, మమతా బెనర్జీకి ఓటేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. దేశంలో ఏది అత్యవసర పరిస్థితి? దేశంలో ఏది అత్యవసర పరిస్థితి? అత్యవసర పరిస్థితి అంటే ఏమిటి? అత్యవసర పరిస్థితి అంటే ఏమిటి? దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉందంటున్నారు కదా. ఈ దేశంలో జమ్మూ కాశ్మీరు మనది కాదు, ఆ కాశ్మీర్ ప్రజలను బలవంతంగా ఈ దేశం మీద కలిపారు, తెలంగాణ ప్రజలను బలవంతంగా ఈ దేశం మీద కలిపారు, తెలంగాణలో సైన్యం ప్రజల మీద దాడి చేసిందని, సైన్యము ఈ దేశంలో ప్రజల మీద దాడి చేసిందని అరుంధతి రాయ్ అనేటువంటి ఒక కుహనా మేధావి మాట్లాడితే, అసలు కాశ్మీర్ అనేటువంటిది ఈ దేశంలో భాగం కాదని, ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్థానాలు ప్రత్యేక దేశంగా ఉండాలని అనుకుంటే, భారతదేశం సైన్యము ఈ దేశం మీద దాడి చేసిందని నిస్సిగ్గుగా మాట్లాడితే, ఓ 10 ఏళ్ల తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటారనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి మేధావులు స్వేచ్ఛగా ఈ దేశంలో తిరగడుతుంటే భారతీయ జనతా పార్టీ నిజంగానే విఫలమైంది. ఎందుకంటే అట్లాంటి వాళ్ళని కట్టడి చేయాలనే కదా భారతీయ జనతా పార్టీని దేశంలో ప్రజలు గెలిపించింది. అయినా సరే మీరు వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు. ఇంకా వాళ్ళ స్వేచ్ఛ ఎక్కువ పెరిగిపోయింది. మరి అప్రకటిత ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళందరూ బీజేపీని విమర్శించినటువంటి వాళ్ళంతా కూడా జైళ్ళల్లో ఉండాలి కదా, మేధావులుగా చెలామణి అవుతున్నారు కదా ఇప్పటికీ భారతదేశంలో. అరుంధతి రాయ్ మీద మేము వీ స్టాండ్ విత్ అరుంధతి రాయ్ అంటారు. అరుంధతి రాయ్ని ఈ కాశ్మీరం ఈ దేశంలో భాగం కాదని మాట్లాడినటువంటి అరుంధతి రాయ్కి, ఆ విషయంలో తెలంగాణ ఈ దేశంలో భాగం కాదని చెప్పినటువంటి అరుంధతి రాయ్కి మద్దతుగా పలికినటువంటి వాళ్ళందరూ కూడా దేశద్రోహులా కాదా? వాళ్ళందరిపైన దేశద్రోహ చట్టం కింద కేసు పెట్టాలన్నా వద్దా? మరి నరేంద్ర మోడీని నమ్మి ఈ దేశంలో ఇట్లాంటి కుహనా మేధాతిత్వం పేరు మీద దేశభక్తిని దేశంలో ప్రజలను విడగొడుతున్నటువంటి మేధావులనందరినీ కూడా చక్కగా చేయకపోతే నరేంద్ర మోడీ ఉండేం లాభం? నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానిగా ఉంటే ఎంత, లేకపోతే ఎంత? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అంతే కదా, అదే నిజం కదా. మితిమీరినటువంటి స్వేచ్ఛ పేరుతో ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, ఈ దేశాన్ని వర్గాలుగా విడగొట్టాలని, ఈ దేశంలో మళ్ళా చీలికలు తేవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళపైన మీరు ఇప్పటి వరకు ప్రయోగం చేయకపోవడం పైన దేశంలో ప్రజలు నరేంద్ర మోడీ పైన కోపంగా ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటి విషయాన్ని చూడాలి.